శివునికి ప్రీతికరమైన కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివుని పూజిస్తారు. ఈ కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండుగ పోలి పాడ్యమి. కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలి పాడ్యమిని జరుపుకుంటారు. డిసెంబర్ 2వ తేదీన పోలి పాడ్యమి వచ్చింది. డిసెంబర్ 1వ తేదీన కార్తీక మాసం ముగుస్తుంది. కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజున పోలి పాడ్యమి జరుపుకుంటారు. పోలి పాడ్యమి తెల్లవారుజామునే ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలను వదులుతారు. అలాగే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు చేస్తారు. అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. ఈ పోలి పాడ్యమి రోజున 30 వత్తులతో దీపాలను వెలిగించాలి. పోలి పాడ్యమి రోజున 30 వత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడికి దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పాడ్యమి రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక మాసం నెల రోజులు చేసే పూజల కన్నా పాడ్యమి రోజున చేసే పూజలకు విశేషమైన పుణ్యం లభిస్తుంది. మరి ఇంతటి పవిత్రమైన పోలి పాడ్యమి రోజున శివుడిని ఎలా పూజించాలి, 30 వత్తుల దీపం ఎలా వెలిగించాలి, అరటి డొప్పలో దీపాలు ఎలా వెలిగించాలి, నదిలో దీపాలు వదలలేని వారు ఇంటి దగ్గర దీపాలను ఎలా వదలాలి, అలాగే పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. డిసెంబర్ 1వ తేదీన ఆదివారం నాడు ఉదయం 11 గంటలకు పాడ్యమి తిథి ఏర్పడి డిసెంబర్ 2వ తేదీన సోమవారం నాడు మధ్యాహ్నం 12 గంటల వరకు పాడ్యమి తిథి అయితే ఉంటుంది. డిసెంబర్ 2వ తేదీన మాత్రమే నదిలో దీపాలు వదలాలి. డిసెంబర్ 2వ తేదీన సోమవారం నాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి. ముందుగా ఇంట్లో శివ పూజను చేసుకోవాలి. పోలి పాడ్యమి రోజున బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం 9 గంటల లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి. ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి శివుని చిత్రపటం ముందు దీపారాధన చేయాలి. పాడ్యమి రోజున విశేషంగా 30 వత్తులతో దీపారాధన చేయాలి. ఎందుకంటే కార్తీక మాసంలో 30 రోజులు పాడ్యమి రోజున 30 వత్తులతో దీపం వెలిగిస్తే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు శివుని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పాడ్యమి రోజున ముఖ్యంగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి, లేదా వెన్నతోనైనా సరే దీపాన్ని వెలిగించవచ్చు. మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి అందులో 30 వత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్న శివుని పటం ముందు దీపం వెలిగించాలి. పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించండి. చివరిగా శివునికి హారతినిచ్చి శివునికి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణాలు చేయండి. ఈ విధంగా పోలి పాడ్యమి రోజున ఉదయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా నది దగ్గరకు వెళ్ళి నదిలో దీపాలు వదలాలి. శివుని తలపై గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పాడ్యమి రోజున నదిలో దీపాలను వదిలితే గంగాదేవి ఎంతో సంతోషిస్తుంది. గంగాదేవి ఆశీర్వాదం లభిస్తే శివుని ఆశీర్వాదం కూడా లభించినట్లే. అయితే ఈ పోలి పాడ్యమి రోజున నదిలో దీపాలు ఎలా వదలాలంటే నదికి వెళ్ళిన వారు తూర్పు దిక్కుకు తిరిగి సూర్యుడికి ఆర్జ్యం సమర్పించాలి. తర్వాత ఒక అరటి డొప్పను తీసుకోండి. అరటి డొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అరటి డొప్పను పూలతో అలంకరించండి. తర్వాత 3 లేదా 5 గుబ్బ వత్తులను పువ్వొత్తులను తీసుకొని వాటిని ఆవు నెయ్యిలో ముంచి ఆ వత్తులను అరటి డొప్పలో పెట్టి ఒత్తులను వెలిగించి నదిలో వదలాలి. నదిలో వదిలిన ఈ దీపాన్ని పోలి దీపం అని అంటారు. పోలి దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత 3 సార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి. అలాగే నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమలు అలాగే పువ్వులను వేసి నదికి నమస్కారం చేసుకొని నదిలో ఉన్న నీటిని తలపై చల్లుకోవాలి. నదిలో ఇలా దీపాలు వదిలిన తర్వాత 1 రూపాయి బిళ్ళను
మీ చేతిలో పట్టుకొని మీ మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకుంటూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ రూపాయి బిళ్ళను నదిలో వేయండి. ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ విధంగా పోలి పాడ్యమి రోజున మధ్యాహ్నం 12 గంటల లోపు నదిలో పోలి దీపాలను వదలాలి. అయితే నదిలోకి వెళ్ళలేని వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాలను వదలవచ్చు. తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి మొక్క ముందు ఒక పెద్ద పళ్ళెం పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి నీటిలో పసుపు, కుంకుమలు, పువ్వులు, అక్షింతలు అలాగే రూపాయి నాణాలు వేసి అరటి డొప్పులో దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదిలి నమస్కారం చేసుకొని నీటిని తలపై చల్లుకోవాలి. ఈ దీపాలు కొండెక్కిన తర్వాత పళ్ళెంలో ఉన్న నీటిని ఎవరూ తిరగని ప్రదేశంలో పారబోయాలి. ఈ విధంగా పోలి పాడ్యమి రోజున నదుల్లో దీపాలు వెలిగించి సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఉసిరి దీపం కానీ 365 వత్తుల దీపాన్ని కానీ వెలిగించాలి. శివుని దర్శించుకుంటే ఈ కార్తీక మాసంలో మీరు చేసిన పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించడంతో పాటు శివుని సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు. నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్